విష్ణుకుమార్ రాజు గారు. బాబు జీరో అవ్వరు సార్. 1 minute అధ్యక్ష, నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను అధ్యక్ష. డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు కాబట్టి క్వశ్చన్ అధ్యక్ష. 2008 వరకు అధ్యక్ష, 1993 నుంచి 2008 వరకు అక్కడ ఎవరైతే డైలీ వర్కర్స్ కింద పనిచేశారో ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళని 6th December 2008లో అధ్యక్ష బ్రేక్ ఆఫ్ సర్వీస్ కింద 28 days ఎంప్లాయీస్ కింద తీసుకున్నారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష 2000 జీవో నెంబర్ 142 27 August 2019లో అధ్యక్ష 385 మంది ఉంటే కేవలము దాని ప్రకారం ఆ జీవో ప్రకారం అధ్యక్ష 148 మందిని ఏదైతే 9th November 2019లో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్గా పరిగణించారు అధ్యక్ష. ఇంకా బ్యాలెన్స్ 237 మంది అధ్యక్ష మినిమం టైమ్ స్కేల్ ఎంప్లాయీస్గా పరిగణించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష. నేను ఇదివరకు 0 అవర్లో కూడా 20th March 2025లో అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి వారికి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదు అధ్యక్ష. అక్కడ ఉన్న వీసీ గారిని అడిగితే నారా లోకేష్ బాబు గారు లేకపోతే మంత్రి గారి దగ్గర నుంచి లేకపోతే వారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే కానీ మేమేమి చేయమని అంటున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా వాళ్ళకి కూడా మిగిలిపోయిన 237 మందిని కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ ద్వారా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ కాదు అట్లీస్ట్ దాన్ని టైమ్ స్కేల్ ఎంప్లాయీస్గా పరిగణించాలి అధ్యక్ష. లేకపోతే వాళ్ళకి 28 రోజులు ఎంప్లాయీస్ అనే ముద్ర పడిపోయింది అధ్యక్ష. దాన్ని తొలగించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.